పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. నేనిలా దేవుడి సన్నిధిలోనే గడుపుతాను భవాని. దయచేసి నన్ను అర్థం చేసుకో. స్వామి, శ్రీవల్లికి ఎటువంటి శిక్ష పడనివ్వను అని ఆయన చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట ఇంకా నా మనసులో భయంగానే ఉంది. పొద్దున్న నాకు శ్రీవల్లికి ఉరి శిక్ష పడినట్టుగా కలొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసులో భయం పెరిగిపోతోంది. అసలు నా కూతురు ఏం చేసిందని, ఎందుకు తనని శిక్షిస్తున్నావు? తను చంపింది మనిషిని కానే కాదు, ఒక మృగాన్ని, ఒక రాక్షసుణ్ణి. అది తప్ప? చెప్పు స్వామి. దేవుళ్ళు రాక్షసుల్ని చంపితే భూలోకంలో ప్రజలు ఆ రోజుని పండగలా జరుపుకుంటారు. రావణాసురుణ్ణి రాముడు చంపాడని ఈ లోకం పండుగ చేసుకోవట్లేదా? నరకాసురుణ్ణి రావణాసురుణ్ణి చంపటం తప్పు కానప్పుడు నా కూతురు కిరాతకుడైన తన భర్తని చంపడం కూడా తప్పు కాదు. అసలు వాడు చేసిన నేరాలకి చావు కూడా అతనికి చాలా చిన్న శిక్ష. చెప్పాలంటే నా కూతురు వాడికి చాలా చిన్న శిక్ష వేసింది. మా ఇంట్లో వాళ్ళందరినీ వాడు మంచివాడిగా నమ్మించి నటించి మోసం చేశాడు. నేను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే కేశవుని కూడా చంపేశాడు. అంతేకాకుండా ఆ నేరాన్ని నా తమ్ముడి మీద మోపి వాణ్ణి జైలుకి పంపించాడు. లడ్డూనే హంతకుడని ఆయన్ని కూడా నమ్మించి ఆయన చేతి సాక్ష్యం చెప్పించి లడ్డూకి శిక్ష పడేలా చేశాడు. ఆస్తి కోసం ఎంతటి కిరాతకమైన పని చేయడానికి కూడా తను వెనకాడడు. వాడి స్వార్థం కోసం కట్టుకున్న భార్యని వేరే వాడికి అప్పగించాలనుకున్న నీచుడు వాడు. వాడు చేసే పనులకి నా కూతురికి ఓపిక నశించిపోయింది స్వామి. అందుకే తను వాణ్ణి చంపి దుష్ట సంహారం చేసింది. దానికి మేమందరం పండుగ చేసుకోవాలి. స్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే పూజిస్తున్నాను. నా మొర ఆలకించి ఎలాగైనా సరే నా కూతుర్ని ఈ కేసులో నుంచి తప్పించి తనకి శిక్ష పడకుండా చేయి స్వామి. దయచేసి నా కూతుర్ని క్షేమంగా ఇంటికొచ్చేలా చేయి స్వామి.
డిఫెన్స్ లాయర్ గారు, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ భర్త త్రిదేవ్ ఎలాంటి వాడు, ఎంత నీచుడో నిరూపించే ఎవిడెన్స్ ఇది. దీన్ని ఒకసారి చూడవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో. నీకెప్పటికీ ఆ నిజం తెలియనివ్వను. ఆ లడ్డూగాడు నేను పొడిచిన కత్తిని కేశవ కడుపులోంచి తీసేటప్పటికీ కరెక్ట్గా అదే టైంలో కోదండరామయ్య చూడటం వల్ల నాకు అదృష్టం కలిసొచ్చింది. నేను ఎక్కువ కష్టపడకుండానే కోదండరామయ్య ఆ లడ్డూని జైలుకు పంపించాడు. దానివల్ల శ్రీవల్లికి కోదండరామయ్యకి మధ్య విభేదాలు సృష్టించాను. ఇక శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి. ఈ వీడియో తీసిన అబ్బాయిని సాక్షిగా ప్రవేశపెట్టండి. అతని పేరు నవీన్, యువర్ ఆనర్. నవీన్, నవీన్, నవీన్. వదిన, మీరు ఎక్కడున్నారేంటి? మేము అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి, మీరు కూడా మాతో పాటు రండి. అలా చూస్తారేంటి వదిన? పదండి.